వెల్కమ్ టు వీకెండ్ అవర్లో ఈరోజు ప్రధానంగా ఫోకస్ అయిపోతున్న ఇష్యూ తెలంగాణలో ఇప్పుడు టచ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎవరితో టచ్లో ఉన్నారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓవైపు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఆపరేషన్ ఆకర్ష్కి పదును పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కమల నేతలపైన కూడా కన్నేసినట్టుగా సమాచారం. దీంతో చేరికల విషయంలో ఇన్నాళ్ళు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారినటువంటి వ్యవహారం ఇప్పుడు మొత్తం ఎపిసోడ్లో బీజేపీ కూడా వచ్చి చేరిన వ్యవహారం కనబడుతోంది. టచ్ చేసి చూడాలంటూ రెండు జాతీయ పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ ఇటీవలే చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి. తమ జోలికి వస్తే 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. దానికి అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా రిప్లై ఇచ్చింది. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. బిడ్డ మా ఎమ్మెల్యేని ముట్టి చూడు. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. బీజేపీకి గేట్లు కూడా ఉన్నాయా? బీజేపీకి అంటే వాళ్ళు కాపాడుకోవడం కట్టిన గేట్లు కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేయడం కానీ ముట్టడం కానీ వారికి ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యం. భారతీయ జనతా పార్టీ నైజాన్ని, భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని నరేంద్ర మోడీ గారి ఆలోచనను మహేశ్వర్ రెడ్డి గారు బహిరంగపరుస్తూ ఉన్నారు. ఇది దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అటువంటి పనిచేసే ఆలోచన జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు వాళ్ళ కసి మేరకు నియంతృత్వ పార్టీని వ్యతిరేకించి ప్రజాపాలన తెచ్చుకున్న సందర్భంగా వాళ్ళందరూ మరొకసారి కోరుతున్నా, మహేశ్వర్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇంతకీ తెలంగాణ పాలిటిక్స్లో ఎవరితో టచ్లో ఉన్నారు? రేపటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయం ఏ రకంగా మారబోతోంది? ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్సీ కని ప్రభాకర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు. అలాగే రాకేష్ రెడ్డి ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే మనతో పాటు. ముందుగా బీజేపీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఒక్కచోటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలమైనటువంటి పెద్ద రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం లేకుండా చేయాలి అన్నది బీజేపీ ఆలోచన. రేపు లోక్సభ ఎన్నికల తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారబోతున్నాయి అని ఇప్పటికే జరుగుతున్నటువంటి చర్చకి ఈరోజు మీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చుగా, ప్రామాణికంగా తీసుకోవచ్చా? అంటే దానికి కౌంటర్కు ప్రతి కౌంటర్ ఇచ్చాడు మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఏమన్నారంటే ఒక సీనియర్ మంత్రి, అంటే నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి లేడు, ఒక కొడంగల్ ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నాడు. మంత్రులు కూడా జిల్లా మంత్రులే ఉన్నారు, తెలంగాణ మంత్రులు లేరు. నల్గొండ మంత్రి అనుకుంటాను మా ఉద్దేశంలో. ఇప్పుడు నేను ఒక శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాను. నల్గొండ మంత్రి గారు ఒక మాట అన్నాడు, ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని. దానికి సమాధానంగా మహేశ్వర్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు. రెండోది, ఇప్పుడు అతను అన్నది అంటే వాజ్పేయి ఎమ్మెల్యే కూడా మొత్తం టచ్లో ఉన్నారని వెంకటరెడ్డి గారు అన్నారు. సార్, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారు, గతంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు, కానీ బీజేపీ నుంచి పోయిన సందర్భం లేదు. కాబట్టి మా ఎమ్మెల్యేలు పోరు అని చెప్పొచ్చు, కానీ మేము తలుచుకుంటే 48 గంటల్లో ప్రభుత్వాన్ని పడగొట్టగలం అసలు మురళి గారు కాంగ్రెస్ని ఎవ్వరు షిండేలు చేసే అవసరం లేదు, ఎవరు పడగొట్టే అవసరం లేదు. ఇప్పటికే 12 వర్గాలు రెడీ ఉన్నాయి. ఒకటి. రెండోది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాలాంటి శాసనసభ్యులుగా గౌరవిస్తలేరు. మంత్రులు ఇప్పుడు మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. 100 రోజుల నుంచి అవమానము, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎంత అవమానాలు గురి చేస్తున్నారో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న అందరు మంత్రులు అవమానాలు గురి చేస్తున్నారు. అవమానాలకు గురైనప్పుడు ఏం చేస్తామండి? ఓపెన్ బహిరంగంగా చెప్తున్న ఈరోజు పొన్నం ప్రభాకర్ చెప్తున్న ఛాలెంజ్ తీసుకోండి, తెలంగాణలో మొత్తం రెడీ. ప్రజాస్వామ్యయుతంగా మమ్మల్ని ఎమ్మెల్యేలు గౌరవించినప్పుడు మేము ఎందుకు ఉంటామండి? ఎన్నొద్దులు ఉండాలి ప్రజాస్వామ్యంగా? నిధులు మీకే, నీళ్లు మీకే, డబ్బులు మీకే, హోదా మీకే, మంత్రివర్గ పోర్టుపోలియోలు మీకే. దక్షిణ తెలంగాణకి దోసుకపోతారా? రావులు, రెడ్డిలు, చౌదరులు? ఇది అందుకోసం అంటున్నాను. టచ్ తర్వాత 100% టచ్ చేస్తాం. నేను వ్యక్తిగతంగా చెప్తున్నా. మా తలనే దించినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఏ శాసనసభ్యుడైనా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తున్నా. అన్ని పార్టీలలో, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న మిత్రులు కూడా దయచేసి మొత్తం చెప్పుకుంటూ బాధపడుతున్నారు. అన్న దళితులను గౌరవిస్తలేరు, బీసీలను గౌరవిస్తలేరు,
ఉత్తర తెలంగాణ వాళ్ళని గౌరవిస్తలేరు. సో అల్టిమేట్ గా మహేశ్వర్ రెడ్డి గారు అన్నమాట కరెక్టే. 100 ఆల్రెడీ ప్లాన్ జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఇది. అన్న మమ్మల్ని ఆల్రెడీ ప్లాన్ అవమానపరుస్తున్నారు, జరుగుతుంది. దళితులను ప్రభుత్వాన్ని అవమానపరుస్తున్నారు, టార్గెట్ అంతేగా? ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చుని పెడుతున్నారు రెడ్డి రాజులు. ఇదా ఈ కొడంగల్ ముఖ్యమంత్రి చేసేది? అటువంటి టైంలో సరే రామ్మోహన్ రెడ్డి గారు మురళి గారు దాచిపెట్టేది ఏం లేదు. రాకేష్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ నాయకుడు ఎల్పీ లీడరు మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మీకు కౌంట్ డౌన్ మొదలైంది అని వారు చెప్పలేదు. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే అపహాస్యం చేస్తారు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎమ్మెల్యేని ఎప్పుడైతే అగౌరవపరుస్తారో ప్రజాస్వామ్యయుతంగా మీకు గుణపాఠం చెప్తాం, అవిశ్వాసం తీర్మానం పెట్టి తీస్తాం అన్ని పార్టీలు ఏకమై. ఒక 10 మంది ఎమ్మెల్యే లాక్కున్న తర్వాత అవసరం లేదు, పార్టీలు అవసరం లేదు, ఆత్మాభిమానం అవసరం, ఆత్మ గౌరవం అవసరం. రేవంత్ రెడ్డికి ఒక్కడికి ఆత్మగౌరవం మాకు లేదా? అంటే పైకి వెళ్ళి వచ్చిన రెడ్డి ఎవరు ఎట్లనా? అంటే మాకు ప్రజలు ఓట్లు వేయలేదా? రామ్మోహన్ రెడ్డి గారు దాచిపెట్టేది ఏం లేదు, అంతా ఓపెన్ ఓపెన్ గా చెప్తుంటారు. రాకేష్ మురళీకృష్ణ గారు ఎట్లా ఉందంటే దో చోరా మిల్కే ఉల్టా కోత్వాల్కు దాటేగతే బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళిద్దరు కలిసి కొత్వాల్నే తిట్టినట్టుగా మాట్లాడుతారు. వీళ్ళు చేస్తున్నారు ఏమన్నా శ్రీరంగ నీతులా? వీళ్ళు కర్ణాటకలో ఏం చేశారు? యడ్యూరప్ప అని చెప్పి ఒక మైనింగ్ ఒక్క నిమిషం మురళి గారు రామారెడ్డి గారు బీఆర్ఎస్ అనే ముందు బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మీరు లాక్కుంటున్నారు, ఎంతమంది నాయకులు మీరు లాక్కుంటున్నారు? మీరు చేస్తున్న పని ఏముంది? మీరు అదే పని చేస్తున్నారు కదా. మురళీకృష్ణ గారు ఒక్క విషయం మర్చిపోద్దు, మనం సహజ న్యాయ సూత్రాలు అనేది పాటించాలి. సహజ న్యాయ సూత్రాల ప్రకారము అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు గతంలో శ్రీరంగ నీతులు ఏం చెప్పిర్రు, వాళ్ళు ఏం చేసిర్రు? రామారెడ్డి గారు ఇప్పుడు ఒక విషయం మురళి గారు ఒక్క నిమిషం, గతంలో వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఏం చేసిర్రు, మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, పక్క రాష్ట్రంలో మనం కర్ణాటక లోపల కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎవరు వెలగొట్టారు? యడ్యూరప్ప అని చెప్పి మైనింగ్ కుంభకోణంలో జైల్లో ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టినాడు. మనమందరం కూడా చూసినాం. కూర్చోబెడితే అక్కడ ప్రజలు ఏం చేశారు? మళ్ళీ ఆ బీజేపీ ప్రభుత్వాన్ని వద్దురా నాయన మా కర్ణాటకలో అని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ఉండే మా దగ్గర మధ్యప్రదేశ్ లోపల కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు. గోవాలో మాది అతిపెద్ద సంఖ్యాబలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి వస్తాం, వాళ్ళు 31 మందిని చేర్చుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళని చేర్చుకున్నారు, బీఎస్పీ వాళ్ళని చేర్చుకున్నారు, ఎంతో మందిని చేర్చుకొని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ బీజేపీ పార్టీ వాళ్ళకు అక్కడ రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేశారు, నోట్ల రద్దుకు సపోర్ట్ చేశారు. నల్ల చట్టాలకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటై అసెంబ్లీలో వీళ్ళిద్దరు ఒకటై పనిచేసి మన దేశానికి రాష్ట్రానికి కానీ వీళ్ళు చేసింది ఏం లేదు. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ కంటే సమాజం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. రామ్మోహన్ రెడ్డి గారు మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా అసెంబ్లీలో మీకున్న స్ట్రెంగ్త్ ఎంత? మీకు తెలియదు. మొన్న వచ్చింది ఎంత? మొన్న వచ్చింది నెంబర్ ఎంత మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ లో? మ్యాజిక్ ఫిగర్ కంటే బొటాబొటిగా ఏదో కొద్దో గొప్ప బయటపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎప్పటికైనా థ్రెట్ ఉంది అన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే లాక్కుంటున్నారా? ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఎవరిని లాక్కుంటలేమండి. వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి గురించి మా పార్టీలోకి వస్తామని చెప్తే మేము తీసుకుంటాం. వాళ్ళు తీసుకోలేదా? వాళ్ళు తీసుకోలేదా? మరి కాబట్టి మీరు అదే పని చేస్తున్నారు. కాబట్టి వారన్నట్టు సహజ న్యాయ సూత్రాల ప్రకారం రాకేష్ గారు చెప్తున్న మాట కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక వ్యవహారాల మీద ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్తుంటారు. ఇప్పుడు వాట్స్ రాంగ్ మీరు అన్నట్టే వారు అదే మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంగా వాళ్ళకు బలం ఉండి వాళ్ళకు కూలగొట్టే శక్తి ఉందని ఎవరైనా నమ్ముతున్నారా? ఎవరైనా బీజేపీ వాళ్ళు ఒక ఊర్లో ఒక పనిచేసే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా? ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఏ ఊర్లో వచ్చి ఏం చేయగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ మూలంగానే ఈ రోజు గ్రామాల లోపల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని విశ్వసిస్తారు. అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ 5 ఏళ్లలో అయితే ఒక్క పని కూడా వీళ్ళు చేసే పరిస్థితి లేరు. ఎంపీలు ఎమ్మెల్యేలే రాజీనామాలు చేసి వస్తుంటే ఆ పార్టీలకు ఓట్లు ఎందుకు వేస్తారు? ఆ పార్టీలకు ఎందుకు గెలిపిస్తారు? కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం. థ్రెట్ కనబడుతోంది కాబట్టి ఎక్కడ కూడా మాకు రామ్మోహన్ రెడ్డి గారు థ్రెట్ కనబడుతోంది కాబట్టి ఎమ్మెల్యేలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? గతంలో బీఆర్ఎస్ చేసిన పని మేము ఇప్పుడు చేస్తున్నాం, తప్పే ఉంది అంటారా? అల్టిమేట్ గా మీరు ఎవరైనా మా పార్టీలో చేరుతామని వస్తేనే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాకు స్పష్టంగా చెప్పినారు, మనం ఎవరిని కూడా వెళ్ళి వాళ్ళని ప్రోత్సాహం చేసి తీసుకోవడం కాదు, వాళ్ళంతటా వాళ్ళు మన కడప తట్టితే మాత్రం తప్పకుండా వాళ్ళని పార్టీలోకి తీసుకుంటాం. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి గురించి నిధులు కావాలని అడిగితే ఇస్తాం, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాం, మాట్లాడతాం. అంతే తప్ప వేరే గత ముఖ్యమంత్రులాగా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా నా పరిగి నియోజకవర్గానికి 2500 కోట్ల రూపాయల నేవీ రైల్వే స్టేషన్ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆపిరు. రైల్వే లైన్కు ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించిన నేవీ రైల్వే స్టేషన్ అనేది కేంద్ర ప్రభుత్వంది, దాని శాంక్షన్కు భూమి ఇచ్చేసిండు. అదేవిధంగా రైల్వేకు భూసేకరణకు భూమి ఇస్తాం, 50% వాటా ఇస్తామని చెప్పి కేంద్రంతో ఏ విధంగా అయితే సఖ్యత ఉండాలో ఆ విధంగా ఉంటూ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభాకర్ గారు మీరు నేర్పిన విద్యా నిరజాక్షాన్ని ఒక్క నిమిషం వారి దగ్గర కూడా వస్తే, మీరు నేర్పిన విద్యా నిరజాక్షాన్ని గతంలో మీరు చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, తప్పే ఉంది కదా? అంటే నైతికత ఇంపార్టెంట్ మురళి గారు. నేను అసలు మాట్లాడే అర్హత బీఆర్ఎస్ ఉందా? అక్కడికి వస్తాను. నేను ఇప్పుడు నైతికత అన్న మాట మీరు మాట్లాడితే మీరు చేసిన పని ఏంది? ఆ రోజున ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీని మీలో కలిపేసుకున్నారు. కోనేరు కోనప్ప గారు లేకపోతే ఇంద్రకాలం రెడ్డి గారు ఇద్దరు ఎన్నికయ్యారు బీఆర్ఎస్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. వాళ్ళిద్దరు మీలో కలిపేసుకున్నారు, పార్టీ లేదు ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ లాగేసుకుని అసలు సిఎల్పీ లేదు, సిఎల్పీ మాలో కలిసిపోయింది కాబట్టి ఇక్కడ పార్టీ ఫిరాయింపులు వర్తించవు అన్నారు. టీడీపీ విషయంలో కూడా అదే పని చేశారు. అలాంటి మీరు ఇప్పుడు నైతికత అని మాట్లాడే అర్హత ఉందా? నేను నైతికత అనే మాట ఎందుకు వాడినానంటే అది కంప్లీట్ కాకముందుకే మీరు టక్కున అంటే వచ్చేసి నైతికత అనే మాట అనే అర్హత ఉందా? అసలు ఆ ప్రశ్న ఆ మాటకే రైట్ లేదు కదా అంట నేను. అసలు ఉచ్చారణ ఉండకూడదు. మీకు లేదంట. సరే దాన్ని వెనక్కి తీసుకుంటాను ఇప్పుడు. సరే